అని బైబిల్లో రాసింది. యేసయ్య చెప్పినటువంటి మాటలు ఈ ప్రజలకు అర్థమైపోయింది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనే ఆలోచన వదిలిపెట్టి యేసయ్యను వెతకడానికి ప్రయత్నించారు. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ రోజుల్లో ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి యేసును వెతకడము కాస్త ఇబ్బందిగానే వాళ్ళకు కనిపిస్తుంది. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన బోధించే బోధలు, ఆయన నేర్పించే మాటలు, ఆయన చూపించే ప్రేమ, ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే స్వస్థతలు, ఆయన ఇచ్చే శాంతి తర్వాత తెలుస్తుంది. అది యేసుక్రీస్తు ప్రభు వారికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. ప్రియులారా, యేసుని వెతకడము మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన ఆత్మీయ జీవితంలో ఇక మనం అన్ని పొందుకున్నాము అని మనం నమ్మాలి. యేసయ్యను ఎప్పుడైతే వెతకడం మనం నేర్చుకుంటామో మన వెనకాల అన్నీ ఉన్నాయని మనం ప్రతిసారిగా నమ్మడం, అది మనకున్నటువంటి బాధ్యత. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. మన వెనకాల యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, దాసబడి ఉన్న మరుగై ఉన్న ధననిధులు ఆయనను వెంబడించిన వారికి, ఆయనను వెతికే వారికి అవి దయచేస్తాడంట. స్తోత్రం చెప్పండి నాన్న. 2 చేతులెత్తి హల్లెలూయా. దాసబడి ఉన్న ధననిధులు, మరుగై ఉన్న ధననిధులు, కంటికి కనిపించనివి, చెవులకు వినిపించనివి ఆయన చేయగలిగిన సమర్థుడు. అయితే మనము వెతికేది ఎవరిని వెతకాలి? యేసయ్యను వెతకాలి. ఆయనను వెతికే వారికి ఏ కొదవ ఉండదు. ఆకాశము పక్షులను ఆయన పోషిస్తున్న దేవుడు. సింహపు పిల్లలైనా కొదవ కలిగి ఉంటాయంట, కానీ ఆయనను ఆశ్రయించిన వారికి ఏ కొదవ, ఏది కూడా కొదవై ఉండదు, ఏది తక్కువగా ఉండదు. కాకపోతే కాస్త బాధ కలిగినట్లు కనిపిస్తుంది, కానీ ఆ తర్వాత ఆయన కుమ్మరిస్తూనే ఉంటాడు. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు యేసయ్యను వెతుక్కుంటూ కానాను దేశానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అరణ్యములో ఆయన మీద ఆధారపడి ఉన్న ప్రజలు, అరణ్య ప్రదేశములో, అడవిలో దుకాణాలు లేవు, మార్కెట్లు లేవు, మటన్ షాపులు లేవు, చికెన్ షాపులు లేవు, రొయ్యలు అమ్మేవాళ్ళు లేరు, గుడ్లు అమ్మేవాళ్ళు అసలు లేడు. ఆ అరణ్యమైన ఎడారి ప్రాంతంలో యేసును వెంబడిస్తూ యేసయ్య వెనకాల నడిచారు కనుక రాత్రి మేఘస్తంభముగా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్న ఆ దేవుని గుర్తించారు. వెతుక్కుంటూ వచ్చారు ఆయన దగ్గరికి. ఆ రోజుల్లో కూడా ఆ పగటి వేళ తన ప్రజల మీద అట్లా చూరుని కమ్ముకుపోయేది మేఘాలు. ఆ ప్రజలు ఎంతవరకు ఆ మైదానములో ఉన్నారో ఆ మైదానం అంతా కూడా ఆకాశంలో చూరుని మేఘాలు కమ్ముకొని, చల్లటి ఏసీ కూడా పనిచేయదు, కూలర్ కూడా పనిచేయదు, ఫ్యాన్ కూడా పనిచేయదు. అంత చల్లటి వాతావరణాన్ని దేవుడు ఇచ్చినట్లు బైబిల్లో మనకు కనిపిస్తుంది. ప్రియులరా, తనను వెతుక్కుంటూ ఉండాలి. ఎప్పుడు తన వెనక నడవాలి. ఆ మేఘం అట్లా కదిలినప్పుడు వాళ్ళు కూడా కదులుతూ వెళ్ళిపోయేవాళ్ళు. రాత్రికాల సమయంలో వాళ్ళు అక్కడక్కడ గుడారాలు వేసుకొని, టెంట్లు వేసుకొని వాళ్ళు పండుకునే సందర్భంలో ఒకవేళ పొరపాటున అర్ధరాత్రి ఆ అగ్ని స్తంభం నడిస్తే ఒకరిని లేపుకొని ప్రోత్సహించుకునే వాళ్ళు. రే లేరా, యేసయ్యతో వెళ్దాం, లే యేసయ్యతో నడుద్దాం, లే. ఒకరినొకరు పురిగొలుపుకున్నారు, వాళ్ళు ప్రోత్సహించుకున్నారు, బలపరుచుకున్నారు, ఆదరించుకున్నారు. విడిచిపెట్టి నీ బతికింతే, నువ్వు వింతే ఉండు, నీ నిద్రమత్తుగా ఉండు, దరిద్రునిగా ఉండు, నీకు మేలుకొచ్చినప్పుడు లేవు అని వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళలేదండి. ఒకరిని పురిగొలుపుకున్నారు,
పడిపోయిన వాళ్ళను లేపడము, కృంగిన వాళ్ళను బలపరచడము, నిద్రమత్తులో ఉన్న వాళ్ళను మేల్కొనేటట్లు మోకం మీద నీళ్లు పోసి లేపినట్లు వీళ్ళంతా ఒకరికొకరు బలపరుచుకొని యేసయ్యతో నడవడం నేర్చుకున్నారు. చప్పట్లు కొట్టండి దేవునికి గట్టిగా. హల్లెలూయా. ఎవరిని వెతుక్కుంటూ పోవాలి, ఎవరితో నడవాలి, పురిగొలుపుకోవాలి, మనల్ని ఒకరిని ఒకరు బలపరుచుకోవాలి. ఒకరికి ఎక్కువ భక్తి ఉంటుంది, ఒకరికి తక్కువ భక్తి ఉంటుంది. ఎక్కువగా భక్తి ఉన్న వాళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళను కృంగదీయకూడదు. ఒకరికి ఆ మాత్రం కూడా లేకుండా ఉంటుంది. వాళ్ళని ఏం తెలియదు కదని వాళ్ళని కూడా పక్కకు తొలగకూడదు. యేసయ్య చూపించినటువంటి యేసయ్య నేర్పించినటువంటి మాటలను శిష్యులు నేర్చుకున్నారు. ప్రియులరా, అయితే మైదానములో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఉండగానే కొంతమంది తిరుగుతారు కదా, అక్కడ ఇక్కడ తిరిగి లేని కబురంతా చెప్పరా మనకు? బయట జరిగేదంతా చెప్తారు కదండి. పరిగెత్తుకొని వచ్చి, అరే ఎందుకో ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు యేసయ్య శిష్యులు ఆ మైదానంలో ఉన్నారు, ఏం చేస్తున్నారో మాకు తెలియట్లేదు అని చెప్పి కొంతమంది వచ్చి చెప్పారు. వీళ్ళు ఏం చేశారంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, అరే రే ఫలానా దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడంట. వీళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి వెళ్ళి వీళ్ళు అంత గుంపులుగా ఊరుకు తెలిసిపోయింది. తెలిసిపోగానే వాళ్ళు ఎక్కడి నుంచి యేసయ్య దగ్గరికి వస్తున్నారు మీరు చూడండి. యేసయ్య ఏ మైదానంలో ఉన్నాడో మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచి ఉన్నప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును గమనించండి. ఆయన వారితో కూడా దిగి వచ్చి, ఎవరితో దిగి వచ్చాడు? పైన మనం చూస్తాం 12 మంది శిష్యులను. పైన చూస్తాం మనం 12 మంది శిష్యులను. ఆ 12 మంది శిష్యులతో కూడా దిగి వచ్చి, స్తోత్రం చెప్పండి నాన్న గట్టిగా, హల్లెలూయా. ఇంకోసారి చెప్పాలా, హల్లెలూయా. 12 మంది శిష్యులతో కూడా దిగి వచ్చి మైదానములో ఉన్నాడంటే అప్పుడు ఆయన శిష్యులు ఉన్నారు అక్కడ, గొప్ప జన సమూహము. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా వీళ్ళు? ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? 12 మందిని ఏర్పరిచి ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు? యూదయ దేశము నుండియో, యెరూషలేము నుండియో, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండియో వచ్చిన బహుజన సమూహమును. స్తోత్రం చెప్పండి నన్ను ఇప్పుడు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడున్నారంటే వీళ్ళు? మైదానంలో. వినండి, నా మాటలు వినండి, తర్వాత చదువుకుందరు కానీ. స్తోత్రం చెప్పండి నాన్న. ఈ ముంగటున్న అన్నలు చేతులెత్తి అందరూ హల్లెలూయా. మైదానంలో ఉండగానే ఒకరికొకరు చెప్పుకొని వాళ్ళను వాళ్ళు బలపరుచుకుంటున్నారు. ప్రియులరా, బైబిల్ చెప్తుంది ఏంటిదో తెలుసా? మేలు చెయ్యనెరిగియో అలాగూ చెయ్యని వానికి పాపం. నీకు తెలుసు సత్యము నీకు తెలుసు గనుక ఒక పని నీకు తెలుసు, ఇంకో మనిషికి నేర్పించాలి. ఒక పని నీ పని నీతో అంతమైపోకూడదు. ఇప్పుడు చూడండి, ప్యాడ్ ఉంది, దానియేలుకు తెలుసు ఇంకో మనిషి నేర్చుకోవాలి, నేర్పించాలి.